అంటే అనుకున్నారా ఇప్పుడు ఈ సాధనలో మీరు ఉన్నప్పుడు ఇలా ఎందుకు జరిగింది, అసలు మీరు ఏ ఆలోచనలు పెట్టుకుని జన్మ తీసుకుంటే ఇవన్నీ జరిగినాయి అని అలా? యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాకు విజన్స్ వచ్చేయండి. ఆ విషయం నాకు తెలియదు. ఇలానే లేసి ఏదో జడేసుకున్నాను కదా, చేశాను కదా, మళ్ళీ ఇలా జరుగుతుంది ఏంటి, వీళ్ళు ఇలానే మాట్లాడారు కదా, మళ్ళీ ఇలా జరుగుతుంది ఏంటి అని చిన్నప్పటి నుంచి అనిపించేయండి, చాలా అనిపించేయి. అప్పట్లో తెలియదు నాకు అది డేజావు అని. పెద్ద అవుతూ అవుతూ ఉంటే అసలు మెడిటేషన్ లో మంచి క్లారిటీ వచ్చింది. ఓకే, నాకు చిన్నప్పటి నుంచి జరిగినాయి, ఇంత క్లారిటీ అంటే అప్పుడు కూడా అంత క్లారిటీ వచ్చేది, కానీ అది నాకు అర్థమయ్యేది కాదు. అర్థం అవ్వడానికి అందులో నేను చిన్నదాన్ని అయిపోయాను. ఇంట్లో పెద్ద పిల్లనైతే అమ్మ వాళ్ళు వినుండేవాళ్ళు నేను చెప్పేది. చిన్నదాన్ని అయ్యేసరికి ఇదేదో మాట్లాడుతుందిలే అన్నట్టు ఉంటుంది. అమ్మ కూడా ఎక్కువ పెద్ద అక్కతోటి, రెండో అక్కతోటి, వీళ్ళతోటి ఎక్కువ మాట్లాడడం ఉండేది. ఏం మాట్లాడినా ఇది చిన్నది. ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చినా కూడా ఇది చిన్నది అన్న ఫీలింగే ఉంటది ఫ్యామిలీలో. అలాగే అయిపోయింది లైఫ్ అంతా. ఎవరు వినరు, విన్నా కూడా తనకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. అంటే మీరు ఇలా అక్కడ ఐరిష్ లేదా బయట ఎవరో కంట్రీ వాళ్ళు పెళ్లి చేసుకోవాలన్న విజన్ మీకు చిన్నప్పటి నుంచి ఉండేదా? అది చెప్పాలి కదా. ఆ చిన్నప్పుడు యాక్చువల్ గా ఒక కళ అయితే వచ్చింది. కళ అంటే అదే విజన్ లాగా, ఒక తెల్ల వ్యక్తి చక్కగా పొడవుగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, పెళ్లి అదే ఇతనే నా భర్త అని అయితే అనిపించింది నాకు. ఫస్ట్ పెళ్లి చూపులు జరిగినప్పుడు కూడా, అంటే ఫస్ట్ పెళ్లి చూపులు అతన్నే పెళ్లి చేసుకున్నాను. ఫ్యామిలీ చూసి చేసింది. ఇతను కాదు కదా నేను చూసింది, ఇతను కాదు కదా నేను చూసింది అని అయితే నాకు బాగా అనిపించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఇంక చేసుకోవాల్సి వచ్చింది. అలా వెళ్ళిపోయాను. కాకపోతే కెవిన్ ని ఎప్పుడైతే అమెరికాలో చూసానో ఇతన్నే కదా నేను చూసింది అనిపించింది. అప్పుడు కూడా అతను పెళ్లి చేసుకోవాలని అనిపించలే, కానీ నేను చూసింది ఇతన్నే నా విజన్ లో అయితే అనిపించింది. గుర్తుపెట్టాను. అతను బాగా పరిచయం అయిన తర్వాత కూడా చెప్పాను, ఐ సా యూ వెన్ ఐ వాజ్ చైల్డ్ అని కూడా చెప్పాను. కానీ అనుకోకుండా తనతో పెళ్లి అయిపోయింది. అప్పుడు అనిపించింది, అప్పుడే చిన్నప్పుడే నాకు తెలిసిపోయింది ఇది అని. కొన్ని తెలుస్తున్నప్పుడు ఒక ప్రశాంతత వచ్చేస్తుందండి మనలో. మనం అనుకున్నది, మనం చూసింది జరిగింది, ఓకే ఇది కదా నా లైఫ్ అనిపిస్తుంది. అదే అంటే ఈ ఆల్రెడీ ప్రీవియస్ అంటే గత జన్మలో కొన్ని పనులు వదిలేసినవి లేదా ఎప్పుడైనా కంటిన్యూషన్ అని అనుకున్నారా? పనులు ఏది కంప్లీట్ చేయకుండా ఎప్పుడు జన్మ ముగించలేదు. నేను ఏ పని కోసం అయితే వచ్చానో అది ప్రతి జన్మలోనూ కంప్లీట్ అవుతానే వచ్చాను. ఒక జన్మలో అయితే ఎంటైర్ నా లైఫ్ అంతా తపస్సు చేస్తానే ఉన్నానండి. ఒక లైఫ్ కి. అంటే ఇంతకుముందు అన్నారు చూడు మీరు, మునులు చాలా జన్మలు చేసేవాళ్ళు, అంటే చాలా జన్మలు అంటారు, చాలా నాళ్ళు, చాలా సంవత్సరాలు. అలాగా ఒక లైఫ్ అంతా అలా చేశాను. ఎందుకంటే ఇప్పుడు మన శరీరంతో చేస్తే సంపాదించే ఆస్తులు శరీరం పోంగానే ఇవి కూడా పోతాయి. దేన్ని మనం మూట కట్టుకొని క్యారీ చేయలేం. కానీ జీవుడు అంటే ధ్యానంలో జీవుడు ప్రయాణం కదా, జీవుడు సంపాదించే ఆస్తి ఏ జన్మకైనా జీవుడితో క్యారీ చేస్తాం. అది కంటికి కనిపించని ఆస్తి. అది అసలుకి తరగడం పెంచుకోవచ్చు, కానీ తరగడం అనేది ఉండదు. అది ఆ నాలెడ్జ్ మనతోనే ఉంటుంది. అలాగా ఒక జన్మలో ఫ్యూచర్ జన్మల కోసము చేసి ఉండొచ్చు. కారణం ఎందుకు చేశానన్నది నాకు తెలియదు, కానీ ఒక జన్మ మొత్తం మెడిటేషన్ చేశానని మాత్రం నాకు ధ్యానంలో, మెడిటేషన్ లో, నా ప్రయాణంలో నాకు అర్థమైంది. చూశాను నేను ఒక కొండ పైన ఒక నీళ్లు ఉన్నాయి, అదంతా అక్కడ కూర్చొని మెడిటేషన్ చేయను. ఆ జన్మలో ప్రాణం పోవడం కూడా చూసాను చాలా క్లారిటీగా, ఎలా ప్రాణం పోయిందని. కూర్చునే ఉన్నాను, ఒక్కొక్క ఎలిమెంట్ ఇలా నాలో నుంచి బయటకు వచ్చి అంతా కలిసి నేను చక్కగా నించుని ఉన్నాను. ఇంకా వాళ్ళు రాలేదు ఏంటని వెయిట్ చేస్తున్నాను. ఇంకొక ఆకారం వచ్చింది, మాట్లాడకుండానే మనసులతో మాట్లాడుకున్నాము, అదే నోటితో మాట్లాడకుండానే వాటని. అలా చక్కగా ఇద్దరం కలిసి వెళ్ళిపోయాం. అది ఆ జన్మలో నేను చూసింది, నన్ను నేను చూసింది. అలా ప్రతి జన్మలోనూ తెలుస్తుందండి. ఇప్పుడు మనం భారతమా రామాయణము అంటా ఉంటాం కదా, ప్రతి ఒక్కటి జరిగిందండి. ప్రతి జన్మలో, ప్రతి యుగంలోనూ నేను పుట్టాను, నేనే పుట్టాను. అందుకని ఐ కెన్ టెల్ క్లారిటీగా. అంటే అవి కథలే అనుకుంటాం కదా, అండ్ అందరూ అని కాదు, కొంతమంది అనుకుంటారు నమ్మని వాళ్ళు. ఒకప్పుడు నేను అనుకున్నదాన్ని కాబట్టి చెప్తున్నాను. ఆ యుగంలో కూడా నేను పుట్టాను. ప్రతి యుగంలోనే నేను కూడా పుట్టాను, పెరిగాను, అనుభవించాను. ఏ రూపంలో, అంటే స్త్రీయా పురుషుడిగా అనేది తెలియదండి, తెలుస్తుంది. అయ్యో మనల్ని మనం అసలు సినిమా చూసినట్టు చూస్తామండి, కలర్ఫుల్ గా. లేదు, నా పాస్ట్ జన్మ మగ జన్మ, మానవుడుగానే. ఇంకొక జన్మ ఉంది నాకు, ఖచ్చితంగా వస్తాను. దానిలో కూడా ఫీమేల్ జన్మే, మానవ జన్మే. అంటే అలా
ఆ యుగాల్లో కూడా మీరు జన్మించినప్పుడు తెలుస్తుంది మనకి. ప్రతిది ఎందుకంటే మనం చేసే పని చూస్తాం కదా, ఒకటి ప్రతి అక్కడ. డే మనం అనుభవిస్తాం. ఉమ్. ఖచ్చితంగా తెలుస్తుంది, ఏం చేసామో తెలుస్తుంది, ఎందుకు పుట్టామో తెలుస్తుంది. అంటే చాలా మంది అంటారేమో ఇప్పుడు ఏదో వేరే డైమెన్షన్ ఉన్నది, మన భూమి ఆ డైమెన్షన్కి వెళ్ళడానికి ఏదో చూస్తుంది. డైమెన్షన్స్ ఉన్నాయి, ఆ, డైమెన్షన్స్ అయితే ఉన్నాయండి. ఉమ్, అది యాక్చువల్ గా మన కళ్ళ ముందే ఉన్నాయి. ఉమ్, ఆ డైమెన్షన్స్ లో ఉమ్, నేను ఇప్పుడైతే ఫీమేల్ గానే ఉన్నాను, ఇంకొక డైమెన్షన్ తో ఉమ్, నేను పరమాత్మలో ఐక్యం అయిపోయాను అన్నాను కదా. ఐక్యం అయిపోయిన తర్వాత కూడా 3 రోజులు ఎక్స్ట్రా చేశాను మెడిటేషన్. ఉమ్, ఎందుకంటే ఆ టైంలోనే నేను ఒక పక్కన అభిషేకం చేస్తాను, నాకు నేనే చేస్తున్నట్టు అలా అన్ని అనిపిస్తూ ఉన్నా కూడా అయినా చెయ్యాలి కదా కంటిన్యూషన్, ఎక్కడ మానాలో తెలియదు కదా. ఆ, చేస్తున్నాను మెడిటేషన్. చేసినప్పుడు అక్కడ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వేరే డైమెన్షన్స్ ఓపెన్ అయింది నాకు. ఉమ్, ఒక డైమెన్షన్ లో అదే మనకంటే అడ్వాన్స్డ్ గా ఉన్నారు వాళ్ళు. ఉమ్, ఇంకొక లోకంలో ఏంటంటే నన్ను నేనే చూస్తున్నాను, సిమిలర్ గా ఉన్నాను, ఏ పనులు చేస్తున్నాను, వేరే పనులు. ఇవన్నీ నాకు ఈ జన్మకు అవసరం లేదు, అవి వేరే డైమెన్షన్స్, వేరే లైఫ్. ఇంకా నేనే కావచ్చు, కాకపోతే వేరే లైఫ్. ఉమ్, అందుకని లేదు, నేను దాన్ని దాటి వెళ్ళిపోతున్నాను, ఇదంతా నాకు అనవసరం, ఇదంతా మీకు అందించడం కూడా అనవసరం, అసలు నాకే అవసరం లేదు ఇంకా వాళ్ళతో, ఈ లైఫ్ కి ఇదే కావాలి నాకు. అందుకని మానేశాను. నేను మానేసేటప్పుడే చూశాను అవన్నీ. చూసిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఓకే, ఇదంతా అసలు నాకు ఈ భూమి మీద ఇదంతా అవసరం లేదని మానేశాను. అంటే ఇదే సోల్ రకరకాల డైమెన్షన్స్ లో జన్మ ఇదే టైంలో తీసుకున్నది. నేను చూశాను, నన్ను నేను చూశాను. కానీ అదే బాగుంటది కదమ్మా, మీరు మీరు అక్కడే కాన్సన్ట్రేషన్ చేస్తుంటే బాగుంటది. ఈ జన్మకి నేను మెడిటేషన్ గురించి చెప్పాలనుకున్నాను, అది ఇర్రెలవెంట్ ఆఫ్ ఎక్స్ట్రా నాలెడ్జ్ కదా. వాళ్ళు మనల్ని చూడగలుగుతారండి, వాళ్ళు కూడా వాళ్ళు ఈ డైమెన్షన్ లోకి వస్తేనే చూడగలరు. నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వాళ్ళు కూడా అందరు చూడలేదు, చాలా కొద్ది మంది మాత్రం నా వైపు అయితే చూశారు. నేను ఎంటర్ అవ్వడం ఒక ట్రైన్ లోకి ఎంటర్ అయ్యాను, ఒకళ్ళిద్దరు నా వైపు చూడడం, అంటే మామూలుగా చూసారో ఏమో తెలియదు, గమనించడం అయితే చూశాను నేను. అందుకని కొద్ది మంది చూడగలుగుతున్నాను నన్ను అని అయితే ఒక సెకండ్ బుక్ లోనే ఎక్కడో అయితే రాశాను నేను. ఆ విజన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కొంచెం అక్కడలో కూడా మేబీ మస్ట్ బి. కానీ డైమెన్షన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయండి, ఎందుకంటే నేను చూశాను, నేను వాటిల్లో కూడా ట్రావెల్ చేశాను. అక్కడ మీ ఫ్యామిలీ ఎలా ఉందండి? ఫ్యామిలీ వైజ్ నేను చూడలేదు, నన్ను నేను చూశాను, నన్ను నేను చూశాను. ఇప్పుడు మన పాస్ట్ జన్మల్లో కూడా ఫ్యామిలీని అంతా చూస్తాం, వాళ్ళ పేర్లు, వాళ్ళ రిలేషను ఇవన్నీ తెలియదు. ఇప్పుడు మీరు నాకు ఫ్రెండ్ గా ఉన్నారనుకోండి, ఎవరో మీరు కనిపిస్తారు అంతే, మీతో నా రిలేషన్ ఏంటి అన్న తెలియదు. అది మీరు భర్త కావచ్చు, అన్న కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఏది రిలేషన్ అన్న తెలియదు. కానీ నేను చేసే పనులనే నేను చూస్తాను. కర్మ అనేది నాకు సంబంధించింది కాబట్టి నా పనులే నాకు కనిపిస్తాయి. అంతెందుకు, నేను అమ్మని చూశాను, అమ్మని వదిలేశాను కదా, అమ్మ ఎక్కడికి చేరాలనుకుందో అక్కడికే చేరింది. నేను వెళ్ళి అమ్మని కలిసినప్పుడు నేను గుర్తుపట్టాను, నేను ఇంకా ఈ శరీరంలోనే ఉన్నాను కదా. వెళ్ళి అమ్మాని దగ్గరికి వెళ్ళకపోతుంటే ఆ అమ్మ నన్ను చూసింది, మళ్ళీ తన పనులు తను చేసుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో తిని వెళ్ళిపోయింది కదా శరీరాన్ని వదిలి, తిని నన్ను గుర్తుపట్టట్లా, ఓకే అని చెప్పేసి నేను వెనక్కి వచ్చేసాను. కానీ అమ్మనైతే చూశాను నేను, హ్యాపీగా ప్రశాంతంగా ఉంది.